तं विश्वजनानुमोदनं सर्वात्मनं श्रीषडगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாடியன்னும் தென்குருகோர் என்னும் மறுவினியவன் பொருணல் என்னும் பன்மறைகள் அந்தாதி செய்தான் அடிகளையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் அன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லேன் எந்தை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கேத்தி ராமன் சுமனுதன் காயந்த மலர்பாதம் வணங்குகின்றேன் காயந்த பெரும் சீரால் சடுகோபன் தந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை முதலங்கள் வன்புகழ்மே ஆன்ற தமிழ் முறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மையாமையன் நிலையும் தக்க நெறியும் தடையாது தொக்கியலும் ஓய்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருவோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நம జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఎన్నో జన్మల పుణ్య ఫలంగా చేసుకున్నటువంటి ఒక అత్యద్భుత అభ్యాసం అనుసంధానం ఈ తిరువాయుమలి యొక్క పారాయణము అనేటువంటిది ఒక మంత్రంలాగా ప్రతిరోజు మనం జపించుకోవాల్సిందే దీన్ని. ఎందువల్లంటే అంత శ్రవణ శుభంగా ఇవాళ శ్రీలక్ష్మి గారు చదువుతుంటే ఇంకాసేపు చదివితే బాగుంది, ఎంత బాగుందో అని చక్కగా, అంటే దాని మీద ఒక అవగాహన వచ్చేసి అవి నోట్లో బాగా నలిగి అవి పారాయణ చేస్తుంటే వచ్చిన విషయాలు అలాగా నోరారా చదువుకుంటూ మననం చేసుకునేటువంటి ఒక తృప్తిని అందరం అంత బాగా చదవగలగాలి అని అనిపించింది. అలాంటి అభ్యాసాలతో నిండినటువంటి మన ఆచార్య పరంపరలో తిరువాయుమలి 7వ పదిలో 8వ దశకంలో 3వ పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఇది అంతా కూడా ఉయిర్ పదం ఏమని చెప్పుకున్నాం? మాయ అని చెప్పుకున్నాం. మొత్తం ఈ దశకానికి అంతటికీ కూడా పెరుమాళ్ళ యొక్క మాయలని వర్ణించేటువంటి పాసురాలుగా, జగత్ సృష్టి ఎలా జరుగుతోంది, ఏ మాయ చేత సృష్టించబడుతున్నాయి ఇవన్నీ, ఏ మాయ చేత వీటన్నిటికీ అంతర్యామిగా పెరుమాళ్ళు ఉండగలుగుతున్నారు, ఏ మాయ చేత నమ్మాళ్ళవార్లకి వారు దివ్యమంగళ విగ్రహ స్వరూపులుగా జగదాకార మూర్తిగా, ఇది ముఖ్యమైన పదం, జగదాకార మూర్తిగా దర్శనం ఇస్తున్నారు అనేటువంటి దాన్ని చూస్తేనని మామూలుగా ప్రతిపదార్థ తాత్పర్యాలు చదువుతూ ఉంటే ఏం మాయలో, ఏం విచిత్రాలో, ఏం విశేషాలో అని ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. కానీ దాని అంతరార్థాల్లో కనుక వెడితే ఎవరికి ఇంత శక్తి ఉంటుంది? దేన్నైనా ఒకదాన్ని సృష్టించే శక్తి మనకు ఉందా? లేదు. దాన్ని లయింపచేసే శక్తి మనకి ఉందా? లేదు. దాని యొక్క స్థితికి కారణ శక్తి మనకి ఉందా? ఇంత సృష్టి స్థితి లయ కారణత్వాలు కలిగినటువంటి మాయావి ఆయన యొక్క మాయా స్వరూపం ఎలాంటిది అని నమ్మాళ్ళవార్లు ఏకకాలంలో ఆయన యొక్క విగ్రహ దర్శనాన్ని, అదే కాలంలో ఆయన యొక్క జగదాకార అంతర్యామిత్వ లక్షణాలని చెప్పిన దశకం ఇది. కాబట్టి చాలా మాయా దశకంగా దీన్ని చాలా చక్కగా సరదాగా చెప్పుకోవచ్చు అన్నమాట. పెరుమాళ్ళ మాయలని చెప్తున్నారు. ఇందులో మనం 3వ పాసురంలో ప్రవేశించాం. మాయా వామననే మధుసూదనీయరుళాయ్ తీయాయ్ నీరాయ్ నిలనాయ్ விசும்பாய் காலாய் தாயாய் தந்தையாய் மக்களாய் மற்றுமாய் மொற்றுமாய் நேயாய் நேனென்னவாறு இவை என்ன நியாயங்களே அங்கன் மலர் தன் துழாய் மழை அச்சுதனே அருளாய் திங்களும் ஞாயிறுமாய் செழும்பல் சுடராய் இருளாய் பொங்கு புதுமழையாய் புகழாய் பழியாய் பின்னும் நீ வெங்கண்ணன் கோற்றமுமாய் இவை என்ன விசித்திரமே.
சித்திரத்தேர் வளவா திருச்சக்கரத்தாய் அருளாய் எத்தனை ஓர் ரூபமும் அவையாய் அவற்றும் மேலும் ஒத்தவன் பல் பொருள்கள் புலப்பில்லவாய் விவாய் வித்தகத்தாய் நெற்றினே ఇవై ఎన్న విడమంగళే. చాలా అందమైనటువంటి పద ప్రయోగాలు. ఇవై అన్న విడమంగళే. విడమంగళ అంటే ఏంటండి? విషయాలు అని అర్థం. ఇవి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అని అనడానికి విడమంగళే. ఇక్కడ ఇందులో పెరుమాళ్ళ యొక్క సిత్తిర తేరు వలవా, రథ సారథ్యం వహించిన వైభవాన్ని ప్రశంసించారు నమ్మాళ్వార్లు. సిత్తిరం తేరు, విచిత్రంగా నడిపిన రథం. అది ఆ సారథ్య వైశిష్ట్యాన్ని చెప్తున్నారు అన్నమాట ఇందులో. తేరు సిత్తిరం వలవ, విచిత్రంగా నడిపినవాడ. ఏంటండి రథాన్ని నడపడంలో విచిత్రమే ఉంటుంది? ఎక్కడ ఖాళీ ఉంటే అటువైపు వెళుతుంటారు. ఎటవసరం లేదా కూర్చుని ఆ సారథి స్థానంలో తాను కూర్చుని రథికుడి స్థానంలో ఉన్నటువంటి వాడు ఎడం కాలుతో తంతే ఎడం వైపు రథం వెళ్ళాలి అని అర్థం, కుడివైపు తంతే కుడివైపు రథం వెళ్ళాలని అర్థం. ఇలాగ కిణాంక శోభిన అన్నట్లుగా తన్ని కిణాంక శోభలు కలిగినటువంటి స్వామి యొక్క ఆజ్ఞలని తాను పాటిస్తూ రథాన్ని నడపడమే కదండి అంటే కాదండి. అందరూ కూడా సారథ్యం చెయ్యలేరు. ఆ చెయ్యలేరు అన్నదానికి భారతంలో మనకి శల్య సారథ్యం అనేటువంటి ఒక పదం ఉపయోగిస్తారు. అంటే ఎక్కడ ఎలా చెయ్యాలో అక్కడ అలా చెయ్యకుండా అవతల వాళ్ళకి అననుకూలంగా నడిపేటువంటి సారథ్యం. సాధారణంగా లోకంలో అలాంటివి నడుస్తూ ఉంటాయి. ఎందువల్ల? చేతకాక. ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, పక్కలకు వెళ్ళాలా, దగ్గరికి వెళ్ళాలా, దూరంగా వెళ్ళాలా. ఇక్కడ వ్యాఖ్యానంలో ఈ పాయింట్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎలా ఎలా దగ్గరకి దూరానికి నడిపాడు స్వామి సారథ్యము అనేటువంటిది అన్నమాట. ఒకదాన్ని డ్రైవ్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అండి. ఆవేళ రథాలు అంటాం, ఇవాళ కార్లనే తీసుకోండి. చమత్కారంగా చక్కగా సేఫ్గా జాగ్రత్తగా పదిలంగా వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్లుగా జాగ్రత్తగా రావడానికి సారథి తీసుకోవలసినటువంటి సంయమనం, అది అతనికి ఎంత ఓపిక ఉండాలో మనం చూస్తూ ఉంటాం కదండి. రోడ్ల మీద ముందెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పోటీ పడి కష్టాలు కొని తెచ్చుకోవడం కాకుండా పోనీ వాళ్ళని అనుకోవడం. అక్కడ సంయమనం పాటించాలి. వెళ్లాల్సిన చోట వెళ్ళకపోతే వెనక వాళ్ళకి అడ్డుపడిన వాళ్ళం అవుతాం. అక్కడ వేగాన్ని పాటించాలి. ఇది మామూలుగా మనకి లౌకికంగా ఉండేటువంటిది. అదే యుద్ధంలో అయితే ఏం చెయ్యాలి? చిత్రాలు. సిత్తిరం వలవ, చిత్రంగా నడిపినవాడ. ఏమిటండి ఆ వైచిత్రం అంటే? ఆ వ్యాఖ్యానంలో వస్తుంది. తిరుచక్రతాయ్. తిరుచక్రం అంటే సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి వాడ. అరుళాయ్, తండ్రి నువ్వే నన్ను కృప చెయ్యాలి. ఎత్తనై ఓరు ఉగమయ్యాయ్. ఈయనకి ఏంటంటే నమ్మాళ్ళకి ఆశ్చర్యం, అన్ని యుగాలకి నువ్వెలా నిర్వాహకుడవయ్యా? ఇప్పుడు ఉన్నావు. అర్జునుడు అడిగాడు కదా, ఏదో కృష్ణుడు చెప్తుంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్ అని చెప్తుంటే ఒక తెలియని నవ్వు ఒకటి అర్జునుడి యొక్క పెదాల మీద నాట్యం చేసింది. అర్జున ఎందుకు నవ్వుతావు అంటే, చెప్పు చెప్పు కథలు నువ్వెప్పుడు వాడివి, వాళ్ళెప్పుడు వాళ్ళు, వాళ్ళకు నువ్వెక్కడ చెప్పావు, భలే చెప్తున్నావే కథలు అనలేదు. అన్నట్లుగా ఒక నవ్వు నవ్వితే బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాయన, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి కానీ నీ జన్మలేమిటో నీకు తెలియవు, నా జన్మలన్నీ నాకు తెలుసు అంటూ గీతాబోధ చేసిన తండ్రి అరుళాయ్ కృప చూడు. ఎత్తనై ఓర్ ఉగమం అవయ్యాయ్. కృతత్రేతద్వాపర కలియుగాదులకి ఓర్ యుగమం. ఉగమం అంటే యుగమం. ఈ యుగాలకన్నిటికీ నువ్వే
కర్తవి, నిర్వాహకుడివి. ఇది ఎంత సైన్సో మామూలుగా చెప్పడానికి మనకి వశమయ్యేటువంటిది కాదు. అండపిండ బ్రహ్మాండాలని ఎప్పటికప్పుడే సృష్టిస్తూ వాటి స్థితికి వాటి లయానికి కూడా కారకుడు అవడం అనేటువంటిది ఒక మహా శాస్త్రజ్ఞుడు అంటే సైంటిస్ట్ చేయవలసినటువంటి పని. కాబట్టి నిర్వాహకుడు అని పిలిచారనమాట. అవత్తుళ్ళు ఇయలం వత్త. ఆ కాలంలో మళ్ళీ ఊరికే యుగాలు కాల నియమమే కాదండి. ఇయలం వత్త అంటే దేవ మనుష్యాది 4 రకములైనటువంటి ప్రాణికోటిని సృష్టించి వాయి వేరువేరుగా దేనికదే అంటే మనం చెప్పుకుంటుంటామే ఒకదాన్ని సృష్టించడం. ఇప్పుడు ఆవు, ఓ మనిషి, లేదు ఓ జంతువు, అలా సృష్టించడం వేరు. మనుషుల్లో మళ్ళీ అనేక రకాలు, జంతువుల్లో మళ్ళీ అనేక రకాలు. అలాగా వ్యక్తి సమష్టి సృష్టిలు రెండింటినీ కూడా చేసి వన్ ఒలెప్పినవాయ్ పల్ పొరుళాయ్. ఎన్నండి అంటే లెక్కలేవండి, ఎన్ని సృష్టించాడో. ఎన్ని లక్షల జీవకోటిలో ఉన్నాయి అని ఒక మాట అంటాం కానీ వాటన్నిటినీ మనం చెప్పలేనన్ని అని అర్థం అన్నమాట. పల్ పొరుళాయ్, ఎన్ని ఆత్మ వస్తువులకి నిర్వాహకుడు. ఇన్ని కోట్ల మంది జీవులలో అంతర్యాముగా ఉండడం అనేది మాయ కాకపోతే మరేంటండి? ఇన్ని కోట్ల మంది జీవులలో లోపల ఉండి నడిపించడం అనేది అసలు అది మనకు అందే విషయమా? ఆ సైన్స్ అంతర్యామిగా ఉండి నడపడం అనేటువంటిది. విత్తకత్తాయి, ఇలాంటి ఆశ్చర్య స్వరూపములైనటువంటి రూపాలన్నిటినీ ధరించి నీ నెత్తి ఇవై ఎన్న విడమంగళ్, నువ్వు నిలబడ్డావు, ఇది ఎంత గొప్పమైనటువంటి విషయమో చెప్పు అంటున్నారు అనమాట. అంటే ఈ ప్రకరణం అంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి వైచిత్ర్యాన్ని చెప్పేటువంటిది కాబట్టి దాన్ని ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నారు. ఎలాగా? 7 పట్టు 262వ పేజీ. పరమాత్మ యొక్క మాయని వర్ణించినటువంటి దశకం అని రోజు గుర్తుకు పెట్టుకోవాలి. మాయ అంటే అఘటిత ఘటన సామర్థ్యము, చేయలేనివనేవి ఆయనకి లేవు. ఏకకాలంలో అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాడు, ఇది మాయ అంటే. కృత త్రేదాది యుగంగళయ్యం 262వ పేజీ 7 వ్యాఖ్యానం. కృత త్రేதாதி யுகங்களையும் அவ்வவ காலங்களில் உண்டான தேவ மனுஷ்யாதிகளையும் విభూతియాగ ఉడయ్యవన్ ఎంగిరార్. అసలు కాల విభజన చేయడమే కష్టమండి. ఆ కాలానికి తగ్గట్లుగా ఆయా ధర్మాలని ప్రతిపాదించడం ఇంకా కష్టమండి. ఇగో ఈ యుగానికి ఈ ధర్మాలు, ఈ యుగానికి ఈ ధర్మాలు. కాలాన్ని ధర్మాన్ని కూడా ఎలా నిర్వహించావయ్యా? అలాగా కృతత్రేతాది యుగాలు, ఆయా కాలాల్లో ఉండే దేవ మనుష్యాదులు, మళ్ళీ వాళ్ళ యొక్క రూప పరిణామశీలత్వం కూడా. ఆనాడు శ్రీరామచంద్రుడి యొక్క కాలంలో ఉండేటువంటి మనిషి యొక్క పొడుగు ఎంత అన్నారు? రామాయణం ప్రకారం చూసుకుంటే 12 అడుగులు మనుషులు. అప్పటికి అలాగా ఇక్కడికి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మా ఎక్కువ అయితే 6, 6.5. తర్వాత చివరికి కలియుగాంతంకి తోటకూర చెట్టు ఒక 2-3 అడుగులు పెరుగుతుంది కదండి, 4-5 అడుగులు పెరుగుతుంది అనుకోండి. దానికి నిచ్చెన వేసుకునేంత మనుషులు వస్తారు అంటారు. అంటే కాల పరిణామశీలత్వం, ఆయా కాలాలకి తగట్లుగా దేవ మనుష్యాది విభూతులని నిర్మించడం. ఇవన్నీ ఎంత మాయయ్యా, అసలు ఎలా చేసావు చెప్పు నువ్వు ఇవన్నీ అని అంటున్నారు. సిత్తిరత్తేర్ వలవా విచిత్రమాంబడియాగా తేరై నడెత్తవల్లవనే. చాలా విచిత్రంగా భారత యుద్ధంలో రథాన్ని నడిపినటువంటి వాడా. ఏమండి అంత అద్భుతంగా ఏం నడిపాడండి? వైచిత్ర్యావదు, ఏమిటో ఎంత విశిష్టంగా నడిపాడో 1-2 ఉదాహరణలు ఇస్తున్నారు చూడండి. ఒకసారి ద్రోణన్ కయ్యం మణియం వగుత్తు వాసలై పత్తి నెర్క
ద్రోణుడు ఏం చేశాడు కౌరవ యుద్ధంలో? చాలా అద్భుతమైన వ్యూహాలు పన్నాడండి. నిజంగా యుద్ధ పంచకంలో ద్రోణుడి యొక్క పాత్రను చూస్తే అవతల సైన్యాన్ని మట్టు పెట్టడానికి చుట్టుముట్టేటువంటి వ్యూహాలు ఎలాంటివి? ఓ చక్ర వ్యూహాల, గరుడ వ్యూహాల, పద్మ వ్యూహాల, ఇలాంటివి రకరకాల వ్యూహాలు పట్టి నిలబడితే ఆయన ఏం చేశాడు? ఆ వ్యూహానికి ముందు ద్రోణుడు నిలబడ్డాడు. నాయకుడు వీరుడైనటువంటి వాడు రక్షగా ముందు నిలబడ్డాడు. నిలబడితే అవనై వళయిందు, ఆయనకి వళయిందు ప్రదక్షిణంగా రథం నడిపేశాడు. అయిపోయింది అక్కడికి. చుట్టూ తిరిగి ఒక బాణం, నమస్కార బాణం వేసేటప్పటికి ఉప్పొంగిపోయింది ద్రోణాచార్యుడి యొక్క మనస్సు. శిష్యులంటే ఇలా కదా ఉండాలి. అందువల్లే చూడండి, భారత యుద్ధం అంతా నీ తరఫున నేను యుద్ధం చేస్తా, మిగిలిన వాళ్ళని ఏమైనా చేస్తా, పాండవులని మాత్రం నేను నశింపచేయను. అలా ఇష్టమైతేనే యుద్ధానికి వెళ్ళు, లేదు భూభాగం ఇచ్చే, యుద్ధం అనేటువంటిది లేకుండా పోతుందని చెవిని ఇల్లు కట్టుకొని పోరారు ద్రోణుడు, భీష్ముడు, వీళ్ళందరూ కూడా. విన్నాడండి? ఇవాళ అడుగుతాడు, నువ్వు ఎందుకు అతను ప్రదక్షిణం చేసినంత మాత్రాన అలా నిలబడిపోయావు? నేను నమ్ముకని కదా యుద్ధంకి వచ్చాను. ఎందుకు నమ్ముకున్నావు? నేను ఆనాడే చెప్పాను నేను ఎలా యుద్ధం చేస్తాను అనేటువంటిది. నీకు ఆనాడే నేను చెప్పాను, నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయను? ధర్మంగా యుద్ధం చేయడంలో నా పాత్రను నేను పోషిస్తాను. அவளை வளைந்து அவனுக்கு அவ்வருகே தேரை கொடுப்போய் நிறுத்தி அவனுக்கு వ్యాపరికైకిడ మరుతానాయిత్. ఆయనకు ప్రదక్షిణంగా రథాన్ని నడిపి అంత దూరంలో నిలబడి ద్రోణుడు అర్జునుణ్ణి ఇలా వెళ్ళాడు శిష్యుడు, అతను యుద్ధం చేస్తే మనం చేద్దాంలే అని స్థిరంగా నిలబడేలా చేసిన రథసారథ్యం ఎవరిది క్రెడిట్ అంతా? శ్రీకృష్ణ పరమాత్మది. సారథి గొప్పవాడైతేనే లోపల ఉన్న రధికుడు సేఫ్ గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. శల్య సారథ్యం చూడండి, కర్ణుడికి ఎంత బాధలు పెట్టిందో, ఎన్ని రకాలుగా. ఎలా చేయొచ్చండి అవి? రెండోది చూడండి, భీష్మన్ కయ్యిల్ అంబు దూర పోయి విషం. భీష్ముడి చేతి నుంచి బాణం ఎప్పుడు చాలా దూరంగా పెడుతుంది. అద్భుతమైన విలుకాడు భీష్ముడు. ఓహో, ఈయన బాణ ప్రయోగం చేశాడంటే ఇంత దూరం వెళ్ళి పడుతుంది అని తెలియగానే ఆయన అర్జునన్ కైనల్లంబు ఇవ్వరుగే విషం. అర్జునుడు బాణం వేస్తే అది దగ్గరగా పడుతుంది అంటే దూరంగా వేయడం చేతకాక కాదు, లక్ష్యాలని అలా నిర్ణయించుకుంటారు వాళ్ళు. ఎంత దూరమైనా కొట్టగలరు, ఎంత దగ్గరైనా కొట్టగలరు అనేటువంటి విశేషం. ఆగయ్యాలే అవనంబు విడపొక్కవారే తేరే పిన్నే కజుల కొడుపోయం. అందువల్ల అర్జునుడు భీష్ముడి మీదకి బాణం వేసేటప్పుడు రథాన్ని దగ్గరగా తీసుకెళ్ళిపోయేవాటండి. ఇది చాలా చక్కగా గమనిస్తే ఆ మెలకువలు తెలుస్తాయి మనకి. చాలా దూరం లాగి బాణం విడిచినప్పుడు అది అలా వెళ్ళిపోతుంటే ఈ రథం ఈ పక్క నుంచి ఇలా దగ్గరగా వచ్చేసేది, బాణం తగిలే అవకాశం లేకుండా పోయేది. అది ఎంత దూరం పోవాలా అంత దూరం పోయేది అన్నమాట. తేరై పిన్నే కజలకొడు పోయం ఇవ నంబు విడపొక్కవారే తేరై కట్టి ఆరు కెట్ట అరు నిరుత్యం ఇప్పటిదిరి తేరై నడుత్తం పడియే పత్త. అది ఆ దగ్గరగా బాణాలు వేస్తానన్నప్పుడు రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయేవాడు. ఆ గ్యాప్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటిది, అది డ్రైవింగ్ అనేటువంటిది మీకు అందరికీ తెలిసిందే. ఊరికే ఉదాహరణకు చెప్పుకోవడం. దాన్ని నడుపుతూ ఉన్నప్పుడు కొన్ని వాహనాలు ఉంటే ఎంత గ్యాప్ తీసుకుంటూ ఆ మధ్యలోకి మనం ప్రవేశించగలము అనేటువంటిది తెలియాలి కదండి. లేకపోతే ఒకదాన్ని ఒకటి గుద్దుకొని పోతూ ఉంటాయి కదా. ఒకటి పక్కల గ్యాప్లు చూసుకోవాలి, రెండు దూరం చూసుకోవాలి. ఆ విషయాన్నే ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్తున్నారు. అతడు చాలా ఆకర్ణాంతం బాణంలాగే తక్కువని వదిలాడు అంటే ఇది అంత దూరం పోతుంది కాబట్టి మనం పక్క నుంచి ఇలా దగ్గరికి వచ్చేద్దాం అని రథాన్ని దగ్గరికి తీసుకొచ్చేవాడు.
ఇక్కడే ఉన్నాడు, దగ్గర బాణం వేసి కొడదాం అనేటప్పటికి ఈ రథాన్ని బాణం కంతనంత దూరం, బాణం ఇక్కడే పడిపోతుంది, రథం దూరంగా ఉంటుంది. ఇవన్ అంబు విడప్పొక్కవారే తేరై కిట్టి నిరిత్యం ఇప్పుడు తేరై నడైతుప్పడియై పక్క సిద్ధిరత్తేరువలవానంగిరదు. ఎంత అందంగా ఈ దగ్గర దూరాలను మెయింటైన్ చేస్తూ, రెండోది కూడా ఇంకో చోట వస్తుంది, అప్ అండ్ డౌన్స్. బాణాన్ని ఇలాగ సూటిగా పెట్టాడు అంటే వెంటనే ఆ రథాన్ని కొంచెం కిందకి నొక్కేటప్పటికి బాణం పైనుంచి వెళ్ళిపోతుంది. లేదు బాణాన్ని పైకి పెట్టాడు, కిందకి పెట్టాడు అంటే బాణాన్ని, ఈ రథాన్ని పైకి ఎగిరేలా చేస్తాడు. అంటే ఆ దెబ్బ తగలకుండా మెయింటైన్ చేయడం రథసారథ్యంలో ఉన్నటువంటి గొప్పదనం. సిత్తిరత్తేర్ వలవానెంగిరదు, దానికోసమని చిత్రంగా రథం నడిపినవాడు అనేటువంటి మాట వేసేటండి. దీనికి మనకి 4 రకాలుగానే ఉదాహరణలు ఇచ్చారు. దగ్గర వేస్తే తాను దూరంగా పోవడం, దూరంగా వెళ్లే బాణాన్ని తప్పించుకొని దగ్గరగా తాను రావడం, బాణం పక్క నుంచి పోయేలాగా. ఎత్తుగా వేస్తే తాను కిందకి రథాన్ని నడపడం, కిందకి వేస్తే ఆ బాణం దెబ్బ తగలకుండా పైకి ఎగిరించడం. ఇలాంటి చిత్రమైన నడకలు. తిరుచక్రత్తాయ్ పగలై ఇరవాక్కం పరికరత్తయ్యుడై ఎవనే. ఈ చక్రాన్ని ఎప్పుడు చక్రం అనగానే గుర్తొచ్చే సంఘటన ఒకటి, సైంధవ వధ. సూర్యుడికి తాను అడ్డంగా ఉండి పగలై ఇరవాక్కం పరికరత్తై, పగటిని రాత్రి చేసినటువంటి పరికరం అండి, దాని పేరు అది. ఎంత శక్తివంతమైంది. కాకపోతే చంద్రుణ్ణి ఎవడైనా అడ్డగలడా అని మనం పాటలు పాడుకుంటూ, సూర్యుడి కాంతిని ఎవరైనా అడ్డు పెట్టగలరా అని పాటలు పాడుకుంటూ ఉంటాం. పెరుమాళ్ళ యొక్క సుదర్శన చక్రము దానంతటిని తేజస్సుని కవర్ చేసేసింది. చేసేటప్పటికి కాంతి రాకుండా పోయింది, చీకటి పడిపోయింది. ఇంకా అదే మన తొందరపాటు ఎలా ఉంటాయో సైంధవుడు అలాగే చేశాడు. ఓహో ఏం పర్వాలేదు అని చెప్పి గబక్కుని బయటకు వచ్చేసాడు. వచ్చేటప్పుడు కొట్టేశాడు. అంత ప్లాన్డ్, ఎంత వెల్ ప్లాన్డ్ అనమాట. అలాగే విచిత్రంగా రథం నడిపినటువంటి ఓ బలశాలి, నీ చక్రం కూడా ఎంత అద్భుతమైనటువంటిది, దాన్ని అలాగా ప్రయోగించడంలో మెలకువలు తెలిసినటువంటి స్వామి. అంతేకాదు, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఎత్తనై ఓ యుగమవయ్యాయ్ కృతాది యుగంగళికెల్లా నిర్వాహకనై. అంతేకాదు, కృతాది యుగాలకన్నిటికీ కూడా నిర్వాహకుడు. ఇది ఎంత సైన్స్ అండి. ఎక్కడ వెనక కాలం కృతం అవ్వాలి, త్రేత అవ్వాలి, ద్వాపరం అవ్వాలి, కలి అవ్వాలి, మళ్ళీ 4 రిపీట్ అవ్వాలి, వీటన్నిటినీ ఎలా నడుపుతున్నావయ్యా అసలు. ఒక చదరంగంలో పావులని నడిపినట్లుగా కాల నియమాలని, కాలతత్వాలని, కాల స్వరూపాలని ఇంత అందంగా ఎలా నడపగలుగుతున్నావు. కృతాది యుగంగళకెల్లాం నిర్వాహకనాయ్ అవత్ ఉళ్ళియలం అవత్తుకు ఉళ్ళే వర్తిక్కర. వాటన్నిటికీ కూడా లోపల ఉండి, అంటే అంతర్యామిగా ఉండి, ஒத்தவிச்சாதி ஒத்திருப்பதுமாய் வியவாய் இருப்பதுமானமாய் விலட்சணமுமான ஒன் பல் பொருள்கள் உலப்பில் அனவாய் ஓர் ஆகாரத்தாலே ஒத்தும் ஆகாராந்தரத்தாலே வேறுபட்டும் இருப்புணவுமாய் விலட்சணவுமான பல வகைப்பட்ட பதார்த்தங்கள் அநேகங்களை உடையாய் தேவ மனுஷ்யாதி ஜாதியாலே ஒத்தும் వ్యక్తి భేదత్తాలే వేరుపట్టం. ఎంత వాక్యమో చూడండి. ఆయా యుగాల్లో నడిచేటువంటివి, ఆయా యుగాలకి సమానమైనటువంటివి, మళ్ళీ ఏ యుగానికి ఆ యుగాన్ని వేరు వేరు ధర్మాలతో చూపించేవి, విలక్షణమైనవి, లెక్కలేనివి. ఇన్ని వస్తువులకి నిర్వాహకుడుగా నువ్వు ఎలా ఉన్నావు తండ్రి. దేవ మనుష్య 2 జాతులు, సావరాదులు, జంగమాలు, ఇలా 4 రకాలు ఉన్నాయి కదండి. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. దేవతలు ఒక రకం, మనుషులు ఒక రకం, స్థావరాలంటే వేరు, జంగమాలంటే వేరు. అందులో వ్యక్తులనే దేవతలనే తీసుకుంటే అందులో మళ్ళీ దేవ యక్షర కిన్నెర కింపురుషాదులు
ఎన్ని రకాలు. మనుషుల్నే తీసుకుంటే మళ్ళీ స్త్రీలు పురుషులు, మళ్ళీ పురుషుల్నే తీసుకుంటే అందులో పొట్టివారు పొడుగువారు. అసలు ఆ వైవిధ్యం అనేది ఎక్కడికి అంతు? ఎలా చేసావయ్యా ఇంత సృష్టిని అంతటినీ కూడా? ఆత్మలన్నీ ఏకరూపంగా ఉండడం విచిత్రం, ధరించిన శరీరాల్లో వైవిధ్యం ఉండడము అనేటువంటి ఇలాంటి ఆత్మలన్నిటికీ కూడా నిర్వాహకుడివి నీవే అని చెప్తున్నారనమాట. ఎలాగా? ఆయా యుగాల్లో నువ్వు ఏం చేశారు? ஒத்திருப்பதுமாய் வியவாய் இருப்பதுமான ஒன் பல் பொருள்கள் ఉలప్పిల్లనవాయి. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేస్తూ పోలిక అనేటువంటిది లేనివాడివి. ఒక ఆయన ఇలాగే చేసేవారండి అని చెప్పడానికి నీతో పోలిక ఎవ్వరూ లేరనమాట. ஓராகாரத்தாலே ஒத்தும் ஆகாராந்தரத்தாலே வேறுபட்டும் இருப்பனவுமாய் விலட்சணமுமான பல வகைப்பட்ட பதார்த்தங்கள் அநேகங்கள் உடையாய் தேவ மனுஷ்யாதி జాతియాలే ఒత్తుం వ్యక్తి భేదத்தாలే వేరుపట్టం. ఇలాగా ఆయా యుగాలకు సంబంధించినటువంటి దేవ మనుష్య జాతులు, అందులో వ్యక్తుల్ని బట్టి మళ్ళీ భిన్నత్వము, అందులో ఆత్మల యొక్క ఏకరూపత్వము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలన్నీ ఒకలాగే ఉంటాయి, ఆశ్రయించిన దేహాలన్నీ పలు రూపాలలో ఉంటాయి. సకలాత్మ కళక్కం జ్ఞానైకాకారతయ ఒత్తిరిక్క చైదేయం. ఆత్మలన్నిటికీ కూడా జ్ఞానాకారుడు కాబట్టి లోపల ఆత్మ ఒకలాగే ఉంటుంది. కానీ అహం త్వమాది భేదం, నేను నువ్వు అనేటువంటి భేదంతో భిన్నరాయిరుప్పరుగళిరే, ఎవరికి వాళ్లే మళ్ళీ వేరుగా ఉంటున్నారు. వెత్తకత్తాయి నెత్తిని ఇప్పటి విస్మనీయ నాయకొండు నెల్లా నిన్నాయి నే. ఈ విధంగా ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని చేసినటువంటి నీవు ఇవయ్యన్న విడమంగళే, ఇవయ్యన్న సేరాచేర్తియాన செயல்கள். ఈ చేష్టలు ఒకదానితో ఒకటి పోటీ పడేలాంటివి. ఎలా సృష్టించావు? నిజంగానే సృష్టి ఎంత మనం ఆలోచిస్తే మనకు అందేది కూడా కాదు కాబట్టి. కానీ ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి, ఒకరిలా ఒకరుండరు. ఇదేం విచిత్రం! ఏ ముఖానికి ఆ ముఖమే, ఏదో తేడా ప్రతి వాళ్ళకి కూడా. ఏదో పోలిన వాళ్ళు ఎక్కడో మొత్తం భూలోకంలో 7 ఒకేలాంటి వాళ్ళు ఉంటారు చెప్తే చెప్పచ్చు. అందులో కూడా మళ్ళీ రంగుల్లోనో సైజుల్లోనో దేంట్లోనో భేదాలు ఉంటూనే ఉంటాయి. ఇంత సృష్టి. ఇప్పుడు మనం ఒక చిత్రాన్ని గీయాలని కూర్చున్నాం అనుకోండి, ఎంత వైవిధ్యాన్ని చూపించినా కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళు ఒకేలా ఉన్నాయో, లేకపోతే ఆ ముక్కు ఒకేలా ఉందో, లేకపోతే మొత్తం ముఖము యొక్క ఆ చిత్రం ఒకేలాగా ఆకారాన్ని సంతరించుకుందనో, ఏదో ఒక చోట పట్టచ్చు. అసలు ఒకదానికి ఏమాత్రం సంబంధం లేని అంత ఇంత వైవిధ్యాన్ని సృష్టిలో నువ్వు కాబట్టి మాయా వామననే, ఈ మాయా పదాన్ని తెచ్చుకుంటూనే ఉండాలి. ఇవయ్యన్న విడమంగళే, ఇవయ్యన్న శరాచేర్తయాన్ని చేయగలుగుతాను. అబ్బో, ఇవి అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదయ్యా మాకు అంటున్నారు. ఆ మాయాత్వాన్ని ఇక్కడ సృష్టి కార్యానికి అప్లై చేసి చెప్పారు అన్నమాట. ఈ మాయా అనే గుణాన్ని ఇక్కడ సృష్టికి ఇంత వైవిధ్యాన్ని తీసుకుని రావడానికి చెప్పారు అనేటువంటిది ఈ 3వ పాసురంలో చెప్పిన వైవిధ్యం. ఇందులో వైవిధ్యంగా రథాన్ని నడపడాన్ని ఈ మాయలో చెప్పారు. ఈ మాయకి ఆ దాన్ని కూడా జోడించారు. ఆ రథాన్ని నడపడంలో పైకి కిందకి ఎగరవేయడం, ఒత్తి పట్టడం అనే 2 లేదు. దూరము దగ్గర బాణాలను తప్పించుకోవడంలో దూరంగా రథం వెళ్ళిపోతే అంత శక్తి లేకుండా విదిలిన బాణం దగ్గరలో అక్కడే మధ్యలో పడిపోతుంది, అక్కడ దాకా వెళ్ళదు. లేదు, బాగా వెళ్ళేలా ఉంటే రథాన్ని ముందుకు తీసుకొచ్చేస్తాడు. ఇలా రకరకాలుగా చేసేటువంటి వైవిధ్యాన్ని సిత్తిర తేరు వలవ అనే పదంతో మనకి చెప్పాడు. చిత్రంగా
రథాన్ని నడిపినటువంటి సమర్థుడా. ఆ రథాన్ని ఒక్కటి నడపడం ఏంటండి? ఈ దేహం అనేటువంటి రథాన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడండి. ఈ ఇంద్రియాలనేటువంటి గుర్రాలనిచ్చి ఎలా పరుగులు పెట్టిస్తున్నాడండి. ఒక జీవితంలో ఒక జీవితం ఉండదు, ఎంత వైవిధ్యం. కాబట్టి మాయాతత్వాన్ని అడుగడుగున సిక్తిరత్తేర్వలవ తిరుచక్కరత్తాయ్ அருளாய் எத்தனை ஓர்முகம் அவையாய் அவற்று உள்ளியலும் ஒத்த ஒன்பல் பொருள்கள் உலப்பிலனவாய் வியவாய் வித்தகத்தாய் நெற்றினே இவை என்ன விடமங்களே. 4వ பாசுரம். கள்ள வீழ்த்தாமரை கண்ணனே எனக்கொன்னருளாய் உள்ளதும் இல்லதுமாய் உலப்பில்லனவாய் வியவாய் வெள்ளத்தடும் கடலுள் விழகாகனை மேல் மருவி உள்ளப்பல் யோகு செய்தி ఇవై ఎన్న ఉపాయంగళే. అన్ని పాసురాల్లో కూడా ఎన్ని రకాల పదాలను ప్రయోగించారో ఒకసారి 10 పాసురాల్లో కూడా చివరి పదాలు చూడండి. ఇవై ఎన్న నియాయంగళే, ఇవై ఎన్న విసిత్తరమే, ఇవై ఎన్న విడమంగళే, இவை என்ன உபாயங்களே, இவை என்ன மயக்குகளே, இவை என்ன துயரங்களே, இவை என்ன சுண்டாயங்களே, இவை என்ன இயற்கைகளே, உலப்பிள்ளை நுணுக்கங்களே, உனக்கு வான் வண்ணமே తమకు ఎన్నైకుమే. వాడిన మాట వాడకుండా వైచిత్ర్యాన్ని చూపించిన వైచిత్రం పదప్రయోగంలో నమ్మాడు వాళ్ళు చూపించారు. అదే గొప్పతనం ఆయనలో. 4వ పాసరం. కళ్ళ వీழ்த்தாமரை கண்ணனே எனக்கொன்னருளாய் உள்ளதும் இல்லதுமாய் உலப்பில்லனவாய் வியவாய் வெள்ளத்தடம் கடலுள் விடநாகனை மேல் மருவி உள்ளப்பல் யோகு செய்தி ఇవై ఎన్న ఉపాయంగళే. ఈ ప్రపంచంలో నిత్యాలు అనిత్యాలు అనేటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. వీటిని తనకి శక్తిగా కలిగినటువంటి వాడు అంటే చేతనాల నిర్వాహకుడు అని చెప్పడం అన్నమాట. ఎలాగా? కళ్ళావి తామరై లోపల తేనె ఉండి వికసించిన తామర పుష్పాలు లాంటి నేత్రాలు గల కన్ననే. మళ్ళీ ఏదో తామర పుష్పాలతో పూచాయని, ఎప్పుడో పూచినవి, నేల మీద పడున్నవి, వాడిపోయినవి, ముకుళించుకుపోయినవి, ఇలాంటి పోలికలు చెప్పరని. అవి ఫ్రెష్గా ఉండాలి, వాటిల్లో తేనె ఉండాలి, అవి అప్పుడే చక్కగా వికసించి ఉండాలి, అందులో ఎరుపు జీరలు ఉండాలి, అవి నైగనిధ్యంతో తడతడతడలాడుతూ ఉండాలి, అవి పరిమళ భరితంగా ఉండాలి. ఇన్ని గుణాలు కలిగిన తామరతోటి పోలిక అన్నమాట. ఎనక్కు వన్నరులాయ్. అవును పెరుమాళ్, నాకు ఒక్క సంశయం కలిగింది, తీరుస్తారా? ఏంటమ్మా మీ సంశయం చెప్పండి. ఉలప్పినవాయ్ ఉళ్ళదుమాయ్. నాశనము లేని ఉలప్పు ఇలా నాశనం లేనివి అంటే నిత్య పదార్థాలు. నిత్యములయ్యున్న చేతనులకు నిర్వాహకుడా వియవాయ్ ఇల్లదుమాయ్. నశ్వరములై అనిత్యములైన అచేతనాలకి కూడా నిర్వాహకుడా. చేతనాలకి అచేతనాలకి కూడా నువ్వు ఎలా నిర్వాహకుడవయ్యావు అని చెప్తే మాత్రం మనకి తెలుస్తుందా? ఊరికే సందేహం అడిగాం కానీ చేతన నిర్వహణ సామర్థ్యం ఆయన యొక్క వైశిష్ట్యం. వెళ్ళం తడం కడలు మంచి జలంతో నిండియున్న సముద్రంలో విడం నాగు అణైమే. శత్రువులు ఎక్కడ వస్తారో అని చెప్పి విషాన్ని కక్కుతున్నటువంటి ఆదిశేషుడు అనేటువంటి శయనం మీద మరి ఉళ్ళం పల్యోగు సైది పవళించేయండి. మనలాగా ఈ బద్ధకం నిద్రపోతాడా ఆయన? రక్షణ, జగద్ రక్షణ ఉపాయాన్ని యోగు సైద పెరుమాళ్ళు అంటాం కదండి. అంటే జగద్ రక్షణ వ్యాపారాన్ని ఆలోచించేటువంటి పెరుమాళ్ళే ఇవై ఎన్న ఉపాయంగల్. ఇవి ఏమి ఉపాయములయ్యా? అసలు ఎలా ఆలోచిస్తున్నావయ్యా? అలాగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నీ ఆలోచన అనేటువంటిది అని చెప్తున్నారు.
ఇందులో క్షీరసాగర సాయి అనేటువంటి పెరుమాళ్ళ యొక్క వైవిధ్యాన్ని చెప్పారనమాట. நாலாம் பட்டு லோகத்தில் நிச்சாநிச்ச பதார்த்தங்களை விபூதியாக ఉడయ్యనాగిరిక్కరపడియే అరుళి చేయగరార్. లోకంలో నిత్య పదార్థాలు అనిత్య పదార్థాలు రెండిటినీ కూడా నీకు విభూతిగా చేసుకున్నటువంటి నీ మాయ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మాయను మాత్రం మనం వదిలిపెట్టకూడదు. 10 పాసురాల్లో మాయ అంటే విలక్షణత్వం, అగటిద ఘటన సామర్థ్యం, కనపడకుండా చేయడం కాదు మాయ అంటే. అసలు ఎలా చేయగలుగుతున్నావు, ఇన్ని రూపాలు ఎలా ఎత్తగలుగుతున్నావు? కళ్ళవి ఇత్యాది అప్పోదలరంద తామరై పోలే, అప్పుడే వికసించినటువంటి తామరల వంటి ఇరిక్కిర తిరుక్కంగళై ఉడయ్యనాయ్, ఆ తామర పువ్వులా ఉన్నటువంటి కన్నులు కలిగిన ఓ కృష్ణ భవ్యనాయిరిక్కిరవనే, నువ్వు భవ్యుడవి అంటే నాకు అందుబాటులో ఉండేటువంటి వాడివి. அவனுடைய திருக்கங்கள் போலேயாயித்து இவர்க்கு விபூதியும் ఆకర్షకమాయిరిక్కిరపడి. ఆ నీ నేత్రాలు చూసినా ఇక్కడ ఈ విభూతిని చూసినా నాకు ఒకే విధమైన ఆకర్షణగా కనిపిస్తోంది. ఈ వాక్యం భలే రాశారు. పెరుమాళ్ళ యొక్క నేత్రాలు చూస్తే ఏ దివ్యానందం కలుగుతోందో, ఆయన రచించిన విభూతిని చూసినా అదే ఆకర్షణీయత్వం కనిపిస్తోంది. ఒకే రకమైన ఆకర్షణ అంటే ఏమిటి? అన్రిక్కే తిరుక్కంగళోపాధి బాధకమాగానింద్రదయిత్తు విభూతి అనుభవం ఇవరకు. ఇంకో రకంగా కూడా ఇది ఇంకా సరదాగా ఉంది, కరెక్ట్ గా. ఏమిటి అంటే, నీ కళ్ళు నన్ను ఎంత బాధపడుతున్నాయో ఈ విభూతి కూడా నన్ను అంత బాధ పెడుతుంది. నిన్న చెప్పుకున్నామే, బతకనీయకుండా చావనీయకుండా బతికిస్తూ ఉంటారు, చేపల మీద నీళ్లు జల్లి అని ఒక మాట చెప్పుకున్నామే. అలాగా నాకు ఆశ నిరాశలను కల్పించి బతకనీయకుండా చావనీయకుండా బతికిస్తున్నావు. లేనా? ఉన్నాను. ఉన్నానా? ఏమో, ఉన్నానో లేనో తెలియదు. అంటే అలాంటి జీవితము అన్నమాట పెరుమాళ్ళకి. బాధకమాగయ్యా వదెన్నెన్నెల్. ఏమండి బాధకం ఏమిటండి అంటే, అవునండి అదే చెప్తున్నారు. ఇన్నది ఎన్నో నిశ్చయిక్క మాట్లాడే సంశయిత్తు పట్టదరు క్లేశం ఉండిరే. ఇదిగో ఇది అని నిర్ణయించుకోలేకపోవడమే బాధ. అవి కళ్ళో తెలియదు, మృత్యుదేవతల జంటో తెలియదు. అసలు ఆ ప్రయోగాలనే చూస్తే నాకు సందేహం తీరకపోతే బాధ కదా. ఏదైనా ఒక అనుమానం రానేకూడదు, కానీ అది తీరేదాకా మనస్సు గెలగెలగెలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి అనుమానాలు అట ఉంటుంది. అదువం బాధకమాయిరిక్కమిరే. ఇవి తామరలా దివ్య నేత్రాల సందేహం కలిగింది. ఇదిగో ఆ సందేహం నన్ను ఇక్కడ చాలా బాధ పెడుతోంది. கீழில் திருவாய்மொழியிலே சூரியவன் தாமரை நான்மலர் போல் வந்து தோன்றும் ఎన్నத்தை స్మరిక్కిరారు ఎన్నుప్పిళ్ళాన్ పణిక్కుం. ఇంతటి కిందటి తిరువాయిమొழிలో చాలా అందమైనటువంటి తామరల యొక్క జంట అన్నారు అని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి అని పెళ్ళాన్ అనేటువంటి మహానుభావులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అత్తయ్య జీయర్ కేటరుళి, అది విన్నారు జీయర్. విని கீழோடுகிற ரீதியும்படியே இதுவுமாக பெத்தலாகில்லாட்டிது அங்கனன்னைக்கே இது రసాంతరమా அறிவுண்டான పెంబు ప్రకరణతోడు పొరుంద మాటాదు. ఇప్పుడు అక్కడ కలిగినటువంటి సందేహమే ఇక్కడ కూడా కలుగుతోందా అంటే అంత బాధ పెడుతోంది అని అర్థం అని చెప్పుకోవాలి అని పెళ్ళాన్ నంజయ్యర్ వారి యొక్క సంభాషణలో మనకి తెలుస్తుంది. నిజంగా అవి రెండు మృత్యుదేవతల అంటే మృత్యుదేవతలని కాదు, మృత్యుదేవతలు ఎంత బాధ పెడతాయో ఈ చూపులు నన్నంత బాధ పెడుతున్నాయి అని సారాంశార్థాన్ని మనము తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా. ఇది రసాంతరమా அறிவுண்டான పెంబు ప్రకరణతోడు పొరుందమాటాదు ఎన్నరుళి చైదారాం. రసాంతరమా, రసాంతరము, రసము, రసము అంటే ఆనందం. ఇక్కడ ఇది రసాంతరము, ఆనందానికి వ్యతిరేకంగా నన్ను బాధిస్తోంది అంటున్నారు ఏమిటండి అంటే ఆ బాధ కూడా ఆనందమే. కొన్ని బాధలు కూడా ఆనందకారకాలే. మనకి భలే రాశారు కదా,
మరపురాని బాధ కన్నా మధురమే లేదు అని ఒక మాట రాశారు కదండి. బాధ మధురంగా ఎలా ఉంటుందండి? బాధలో కూడా తీయదనం ఉంటుంది అనేటువంటి దాన్ని. నీ కళ్ళని తలుచుకుంటుంటే బాధ పెట్టేస్తున్నాయి, కానీ చూడకుండా ఉండలేకపోతున్నా మధురంగా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఉళ్ళదుమిచ్చాది ఉలపిల్లన వాయికొండు ఉళ్ళదుమాయి వివాయకొండు ఇల్లదుమాయిరెందళ్ళ చేతన చేతనంగళ్ళకు నిర్వాహకనై. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇది చేతనంగుళ్ళకు నిర్వాహకం. శాశ్వత పదార్థాలకి అశాశ్వత పదార్థాలకి కూడా నువ్వే నిర్వాహకుడివి. ఉన్నావా అంటే కనపడడం లేదు, లేవా అంటే నువ్వు లేకుండా ఈ పని జరగదు. అది ఉన్నావు లేవు అనే మాటకి అర్థం ఏంటంటే, ఉన్నావు అంటే నా కళ్ళకు కనపడడం లేదు, లేవు అంటే ఇంత సృష్టి ఎలా జరుగుతోంది నీ వల్ల కాకపోతే. కాబట్టి నన్ను అయోమయ స్థితిలో పడవేస్తోంది అని చెప్పడం అన్నమాట. ఎత్తు కాలాంతరేణాపి నాణ్య సంజ్ఞాముపైతివై పరిణామాది సంభూతం తద్వస్తు నృపదచ్చికం. ఎంగరపడియే అచిత్తు నస్వరమాయిరెక్కయ్యాలే ఇల్లదెండు సొల్లలాయిరెక్కం. నాశము లేని ఆత్మలకి నశించే ప్రకృతికి కూడా పెరుమాళ్లే నిర్వాహకుడు. విష్ణు పురాణంలో ఆ భరతుడు ఆ రాజుని ప్రశ్నించినటువంటి శ్లోకం కండి ఇక్కడ శ్లోకం ఏమిటది? ఎత్తు కాలాంతరేణాపి నాణ్య సంజ్ఞాముపైతితై పరిణామాది సంభూత తద్వస్తు నృపతచ్చకిం. నృప, ఓ రాజా, పరిణామం కలిగి ఉండనిది అంటే మార్పు చెందనిది, కాలాంతరములో ఇంకో పేరు పొందనిది అయిన వస్తువు ఏముంది అని అడిగట్టండి. ఆయన అక్కడ అడిగిన విష్ణు పురాణంలో ఒక రాజుని ఆయన అడిగినటువంటి ప్రశ్న అన్నమాట. సవ్వీర రాజుని భరతుడు అనేటువంటి ఆయన వైరాగ్యాన్ని గురించి ప్రశ్నించిన సందర్భంలో అడిగాడు. అది పరిణామం ఉండకూడదు, సర్వకాల సర్వావస్థలలోనూ ఒకే రూపంగా ఉండే వస్తువేది అని అడిగాటండి. దీనికి సమాధానంగా ఆత్మ అని చెప్పాటండి. సమాధానం ఆత్మ ఎప్పుడూ మారదు. అదే భగవద్గీతలో మనకి దీన్ని నిప్పుతో కాల్చలేం, నీటితో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప ఇలా చెప్పుకున్నాం కదండి. ఆత్మ పరిణామము పొందదు, శాశ్వతమైనటువంటిది. ఇంకో కాలమైనా ఆత్మకి ఆత్మ అనే పేరు, దానికి వేరొక పేరు లేదు. అందుకని ఎత్తు కాలాంతరేణాపి నాణ్యం సంజ్ఞాముపైతివై పరిణామాది సంభూతాం తద్వస్తు నృప తచ్చకిం. ఎంగిరపడియే అలాంటి వస్తువేది రాజా అంటే అచిత్తు నస్వరమాయి లెక్కయ్యాలే. అచిత్తేమో నస్వరము, ఎప్పటికీ నశించిపోతుంది ప్రకృతి. ఇల్లదెందు సొల్లలా ఇరుక్కుం, అది పరిణామశీలే. ఆత్మ వస్తు ఏకరూపమాయి లెక్కయ్యాలే. ఈ ఆత్మ మాత్రం ఎప్పుడు ఒకే రూపంగా ఉండడం వల్ల ఉళ్ళదెంగిరదు, ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. అంటే ఆత్మలు నిత్యాలు. வெள்ளத்தடங்களிச்சாதி திருப்பார்களிலே பிரதிகூலக்கரப்பட்டவண்டாதபடி விஷயத்தையும் இழந்தான் என்னுள்ள திரு అనంతాళ్వాన్ మేలే పొరింది. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి, 265వ పేజీ. ఇది అచిత్తు నశించేది కాబట్టి అది లేనిదన్నాం. ఆత్మ ఎప్పుడు ఒకే రూపంగా ఉండేది కాబట్టి అది సత్తు ఉన్నది అని దానికి పేరు వచ్చింది. కాబట్టి వెళ్ళంతడం కడలిల్, అది ఎక్కడుంటాడు? జలాలతో నిండిన విశాలమైన, పాలతో నిండిన విశాలమైన క్షీర సముద్రంలో విషము కక్కుతున్న పాము పైన పవళించి మనస్సులో యోగమును సృష్టి కార్యక్రమ చింతనను చేయుచున్నటువంటి ఓ పరమాత్మ, నీ ఉపాయాలు ఏమిటయ్యా? ఎక్కడవయ్యా ఇన్ని ఉపాయాలు నీకు? ఇన్ని మాయలు ఎలా వచ్చాయి? ఎక్కడ పడుకున్నావు?
విషాన్ని చిమ్మే పాము మీద పడుకున్నావు. అది విషం ఎందుకు చిమ్మడం, ఎవరొచ్చి ఏమేం చేసేస్తారో అని భయంతో దాని సహజ గుణం అది చూపిస్తుంది. అలా ఉంటుందా? ఉంటుంది. అంగారవారమది కేట్టజలం విషం పూంగార అరవణయ్యాన్యంగరపడియే. అది అక్కడ ప్రతికూలురు దగ్గరికి రావడానికి వీలు లేకుండా విషాన్ని చిమ్మేటువంటి ఆదిశేషుడు. ఎందుకని అండి? అస్థానే భయశంకై పడిని అజలు మిజుం అవనకే భయపడేవాడు అనమాట. కంగారు పడిపోతుంటాడు. ఏమని? ఏమో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఎలా వచ్చి స్వామికి ఏం అపకారం చేస్తారో అని భయంతో అలాగా పూత్కారాలు చేస్తూ విషాన్ని చిమ్ముతూ ఉంటాడు. ఉళ్ళప్పల్లి యోగ శైలి ఏం చేస్తాడండి? పవళించి ఉండి అక్కడ పవళించి ఉండి అనేక రకాలుగా ఆలోచనలు చేస్తాడు. సృష్టి కార్య నిర్మాణం అంటే వ్యూహములోనే వ్యూహములోనే ఈ సృష్టి కార్యానికి అంతటికి ప్లాన్ జరిగిపోతుంది. ఎలా సృష్టించాలి, ఏం చేయాలి, మామూలుగా ఇదేమైనా ఎంత ప్లాన్ వేసుకుంటే జరుగుతుందండి? మనకి సరదాగా సినిమాల్లో ఎలా చూపిస్తారు, మాయాబజార్ సినిమా ఉంది అనుకోండి, వాళ్ళందరూ అక్కడ మాయాబజార్ నగరం నిర్మించాలి అనుకుంటారు. అన్నప్పుడు ఒక ఫోటో చూపిస్తాడు, ఇలా ప్లాన్ ఇక్కడిది 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 అని ఇలా అనేటప్పటికి అన్ని ఒకసారి వచ్చేస్తాయి. ఇలాగ చిన్న చిన్న వాళ్ళే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఈ అంతస్తు ఇలా, ఈ అంతస్తు ఇలా, ఇక్కడ ఇలా, ఇక్కడ బెడ్రూమ్, అక్కడ పెరుమాళ్, ఏదో ప్లాన్, వ్యూహము లేకుండా జరిగేది కాదు. అలాగే ఇక్కడ ఎంత అద్భుతమైన ప్లాన్ వేసావయ్యా. అలా ప్లాన్ వేసినటువంటి అక్కడ నువ్వు పవళించి సృష్టికి కార్యక్రమాలు చేస్తూ ఉంటావు కదా, ఆలోచన చేస్తూ ఉంటావు కదా. ఎంత ఆలోచన చేస్తాడు? ఉళ్ళప్పలయో செய்தி తిరువళ్ళత్తలే పల రక్షణ చింతై పండానిత్తి. ఆ మనస్సులో ఎంతమంది రక్షణ అండి? చేతన భేదత్తోపాధియం పోరుమాయత్తు అవన్ పన్నం రక్షణ చింతయ్యిల్ పరప్పో. ఎంతమంది జీవులు ఉన్నారో అంతమందికి అన్ని విధాలుగాను ఆలోచన. కాబట్టే పలయోగు శైలి పెరుమాళ్ళని రకరకాల ఆలోచన చేస్తారు. ఒక్కళ్ళని మర్చిపోడండి. వీడికిది 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 ఎన్ని కోట్ల జీవరాశులకి ఏది రాయాలో అదంతా అప్పుడే రాసేస్తాడు. ఆలోచించడం అంటే ఏమిటి? విధి రాతగా నిర్ణయింపబడుతుంది అని అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఇది కీజోడం మేలోడం అన్వయిక్కరపడి అన్నల్. ఇది ఎలాగండి మనం సమన్వయించుకోవాలి? ముందు వెనకలతో సంగతి ఎలా చెప్పుకోవాలండి అని అంటే, అచిత్తావదున స్వరమాయికొండు త్యజమాయిరికం. అచిత్తు అనేటువంటిది నశించేది గనక విధులు పెట్టేయాలి. ఆత్మవస్తువు ఏకరూపమై కొండు ఉపాధేయమాయిరికం. ఆత్మవస్తువు శాశ్వతమైనది కాబట్టి ఎప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. ఇవ ఈ రెండు నియంతావాయిరికం ఈశ్వరం. ఈ చేతనాలకి అచేతనాలకి నియంత నియమించేవాడు పెరుమాళ్ళే. ఈ భావం కూడా ఉండాలి ఎప్పుడు. చేతన సృష్టి నిర్వాహకుడు పెరుమాళ్ళు అనేటువంటి ఈ చేతనం తాను పన్నిత్తరు కర్మమం తనకు ఎన్న ஒரு రుచిயும் ఇరుక్కయ్యాలే. ఈ చేతనుడు తను చేసే కర్మకి తనకే ఫలకారి అని కర్తృత్వం నాదేనేమో, నేను చేశాను కాబట్టి ఇలా జరిగిందేమో అనుకుంటాడు. కానీ వాడికి ఆ ఇచ్చని కలిగించేది పెరుమాళ్. అంటే ఆయన యొక్క కరుణా కటాక్షం లేకపోతే మనం ఏ పనిని చెయ్యలేం. పని చెయ్యక్కల్లా ఒక సంకల్పాన్ని కూడా ఆలోచించలేం. అలాంటి సంకల్పం జరిగిందండి, అది పెరుమాళ్ళ కటాక్షం అండి అంటుంటారు చూడండి. ఆయన కటాక్షం లేనిదే ఆ దివ్య సంకల్పాలు జరగవు. ఇవంతనకు ఎన్నవోర్ ఇచ్చై పిరక్కిలల్లదు నమ్మై పరవిరక్కి తిరిందు. అంటే వాడికి ఆ ఇచ్చ లేకపోతే వాడు ఏ పని చెయ్యలేడు. ఆ ఇచ్చ ఎలా వస్తుంది? పెరుమాళ్ళ కటాక్షంతో వస్తుంది. ఎప్పుడు పెరుమాళ్ళు ఇస్తారు? యోగ సైద పెరుమాళ్ళు. ఆ యోగ కాలంలోనే మనకి ఏమేమి చెయ్యాలి అనేటువంటి దాన్ని తాను సంకల్పిస్తాడు. ఇవనక్కో అదిల్లయ్యాయిరా నిండదు నేను చెయ్యం బడియన్ ఎండ్రు. ఇవన్
என்னின்ன நேர்மையினியாமுராமையென்றால் செய்யுமத்தையின் தலையில் ఇసైవెన్రెక్కే ఇరిక్క చేయదే. మనం ఇక్కడ చేతనలో బాబు నేను ఈ సంసారంలో ఉండలేను, బాబు నాకు నీ చేయూత కావాలి, ఏ ప్రయత్నం చేయందే శాస్త్రం ఎలా కాపాడుతుంది, నేనేం ప్రయత్నం చేయాలి అని బాధపడే జీవుణ్ణి ఎలా రక్షించ ఇవన్నమ్మై వందు కిట్టినానా విరగేదో ఎండ్రు. అంటే పాపం వీడిని ఎలాగా, వీడికి ఏం చేయాలో తెలియదు, ఏ ఉపాయం చేయడు, ఇలాంటి వాడిని నేను ఏం చేసి రక్షించాలి అని తనకి హోంవర్క్ ఎక్కువ చేసుకుంటాడు. నన్ను రక్షించడానికి ఆయనకి అనేక రకాలు, ఎందువల్ల మన దగ్గర ఏమన్నా ఉందనుకోండి పుణ్యం, ఈ పుణ్యం చూసి రక్షించేసా, ఇది చూసి రక్షించేసా, ఈజీగా రక్షించవచ్చు. మనమంత గొప్ప వాళ్ళం, పొరపాటును కూడా ఏమీ చెయ్యని వాళ్ళు. ఏముంది వీడి దగ్గర రక్షించడానికి అని చూస్తే ఏముండదు. ఏమీ లేని వాడిని అలా రక్షించాలి అని తన బుర్రకు పదును పెట్టుకుంటాడు స్వామి. అది ఆయన యోగం. యోగం అంటే 2 రకాలుగా వాడచ్చు. ఆయన యోగం అదండి, అలాంటి యోగం పట్టిందండి అంటామే, అలా మామూలు అర్థం. ఆయన యోగం అంటే యోగ నిద్రలో ఆలోచించేటువంటి విషయం అన్నమాట. ఇవన్నమ్మ ఇవందుకిట్టినానాం విరగేదో, వీడు నా దగ్గరికి వస్తే రక్షించడానికి నా ఉపాయమేముంది ఎన్నో, அதுக்கு ఉపాయ చింతై పన్ని కణ్మళరందు అరువులు గిరపడి. వీడికి ఎలా ఉపకారం చేయాలా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ 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 ఉన్నటువంటి పెరుమాళ్ళు ఇవయ్యన్న ఉపాయంగళే చేతనర్ పలరానాల్ అవరవ్వరుడయ్య రక్షణంగలం పలవాయిరే ఇరుపదు. ఒకళ్ళ ఇద్దరండి, చేతనులు అనేకులు, వాళ్ళని రక్షించడానికి ఉపాయాలు రక్షణాలు కూడా అనేకులు. ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని రక్షణ ఉపాయాలు ఆయన కనిపెట్టుకోవాలి. ఎప్పుడు పని ఆయనకే. మనం పాపాలు చేశామనుకోండి, నరకాలు సృష్టించాడు. మనం పోటీ పడి ఆయనకు అందరన్ని పాపాలు చేసేస్తాం, బాబా ఇంకో నరకం, ఇంకో నరకం, ఇంకో నరకం, ఇంకో నరకం, ఎన్ని సృష్టించాలో ఆయనకి తలనొప్పి. పాపాలు చేయడంలో మనకేం టైం పట్టదు, ఇవి నిర్మించడానికి ఆయనకి టైం పడుతుంది. అన్ని వందల వేల పాపాలు చేస్తున్నాయి. అలాగే రక్షించాలనే చింతనలో ఎలా రక్షించాలి, ఎలా రక్షించాలి, ఎలా రక్షించాలనే ఒక ఆవేదనతోటి రక్షణ కార్యక్రమాలు చేపడతాడు. పలవాయిరేరుపదు అదే కీడాన ఉపాయము మరేమే సర్వజ్ఞనాగేయాలే. కాబట్టి తెలియదండి ఆయనకి, తెలియదని కాదండి, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినదే అలాట్మెంట్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా ఎలా ఏవేవి ఇవ్వాలి. అమ్మో మేనేజ్మెంట్ చాలా కష్టం అండి అనుకుంటాం, కానీ మేనేజర్ అని ఏది ఎవరికి ఎలా చేయాలో తెలియనిదే మేనేజ్ చేయడం. అలా చేసిన వాడే మేనేజర్ అవుతాడు. అంతేగాని ఎవరికి ఏది ఎలా చేయాలో తెలియక పోనీ మీరు వద్దు వద్దు మీరు వచ్చేయండి, వాళ్ళు వచ్చారు అందులో ఉంటారు, కాదు మీరు ఇతరులకు ఇలా తల్లడిల్లిపోతే వాళ్ళు కరెక్ట్ మేనేజర్స్ కాదండి. ఒక విషయాన్ని నడపడం చాలా కష్టం. తండ్రి ఇంత లోకాన్ని, ఇంత సృష్టిని, ఇంతమంది జీవులని, వీళ్ళ కర్మల్ని, వీళ్ళ పాప పుణ్య ఫలాలని నువ్వు ఎలాగ నడపగలుగుతున్నావు? అందుకోసమని ఈ ప్రశ్న ఏంటి? ఇవేమి ఉపాయాలు? ఇవయ్యన్న ఉపాయంగళే. అసలు ఎన్ని రకాలుగా నువ్వు ప్లాన్స్ వేస్తే వాళ్ళ రక్షణ విషయంలో నువ్వు నువ్వు ఫలవంతుడవు కాగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని, అంటే ఒక ప్రశ్న వేసినట్లుగా వ్యాఖ్యానం మొదలుపెట్టి ఇంతటి సమర్థుడు పెరుమాళ్ళు అని స్థాపించడమే నమ్మాళ్వార్ల యొక్క పాసురాలలోని వైశిష్ట్యం. అబ్బా ఇవేం ఉపాయాలయ్యా అని ఆశ్చర్యం కాదు. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ని ప్లాన్స్? ఇంతమందిని రక్షించడం నీకు ఎలా సాధ్యం అవుతోంది అనేటువంటిది 4వ పాసురంలో. కళ్ళ విష్ట అమరే కన్ననే ఎన కొన్నరుడాయ్ உள்ளதும் இல்லதுமாய் உலப்பில்லனவாய் வியவாய் வெள்ளத்தடம் கடலுள் விண்ணாவனை மேல் மருவி உள்ள பல்யோகு செய்தி இவை என்ன உபாயங்களே. 5వ பாசனம். பாசங்கள் நீக்கி என்னை உனக்கேற கொண்டிட்டு நீ వాసమలతంతిరాయ్ ముడి మాయవనే అరుళాయ్. మాయవనే ఆ పదాన్ని అలా ప్రయోగిస్తూనే వస్తున్నారు. కాయమం జీవనమాయ్
கழிவாய் பிறப்பாய் பின்னும் நீ మాయంగళ செய்து வைத்தி ఇవై ఎన్న మయక్కుబడే. ఇందులో ఇక్కడ ఏమిచ్చారండి? ఇవై ఎన్న మయక్కుబడే, ఎన్న మయక్కుగల్, తెలుసుకోలేని వ్యాపారాలు, వ్యాపార రహస్యాలు అని చెప్పడం అన్నమాట. దీనికి ప్రతిపదార్థం చూడండి. 5వ పాసరం. పాశంగళనికి పాశాలు ఉన్నాయి మనకి. ఏమిటి? అవిద్య, అజ్ఞానం, మోహం, భ్రాంతి, ఇవన్నీ. ఈ పాశాలన్నీ పోగొట్టి ఎన్నై ఉనక్కే అరగకొండిట్టు నన్ను నీకు అధీనంగా చేసుకుని, ఇవన్నీ ఛేదించవు, నీ వాడిగా చేసుకుని. వాసం మలర్ తంతుజాయముడి మాయవనే, పరిమళించేటువంటి పుష్పాలు, ఆ పుష్పాలలో మళ్ళీ తేనెలూడే వికసించే పరిమళభరితమైన పుష్పాలని కిరీటమందు కలిగిన మాయవనే. ఆశ్చర్యభూతుడా, ఎంత సీరియస్ విషయం చెప్తూ ఉన్నా పెరుమాళ రూపాన్ని వదిలిపెట్టరు. మళ్ళీ ఆ కిరీటంలో తులసిమాలలో పువ్వుల్లో మధువులపై బృంగాలు, ఈ వర్ణనంతా అలా వచ్చేస్తూ ఉండవలసిందే ప్రవాహ రూపంగా. మాయవనే ఆశ్చర్యభూతుడా, నీ కాయమం జీవనము, నువ్వు శరీరాన్ని జీవులకు నియామకుడువై, ఈ శరీరంకి నువ్వే నియంతవి, లోపల ఉన్న ఆత్మకి నువ్వే నియంతవి. పదం చాలా బాగుంటుంది. కాయమం సీవనమాయ్, కాయం అంటే శరీరం, సీవనం అంటే జీవుడు, లోపల జీవుడు, ఆ జీవుడికి ఎలా చేసిన శరీరము. కాబట్టి అంతర్బహిష్ట 2 రూపాలు నువ్వే. నియామకుడవయ్యో, వీటన్నిటినీ నియమించేది నువ్వే. కలవాయ్ పిరప్పాయ్, నాశనానికి నువ్వే నియామకుడివి, ఉత్పత్తికి నువ్వే నియామకుడివి. అంటే సృష్టికి లయానికి కూడా నీకే అధికారము, శక్తి. పిన్ను మాయంగళ్ సేదు వైతి, ఇన్ని చేసి వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ సంసారంలో పెట్టావు చూడు. అయ్య బాబా, ఇదెక్కడ మాయ అయ్యా బాబు, ఇన్ని ఛేదించి ఇన్ని చేసేసిన వాడిని ఆయన నీ దగ్గర కదా తీసుకుపోవాలి. మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఈ సంసారంలో పడేసి, ఇది ఎక్కడ మాయయ్యా. ఆ సేదు వైతి ఇవై ఎన్న మయక్కుగల్, ఇవి ఏవి? దుర్జ్ఞేయ వ్యాపారాలు, తెలుసుకోలేనటువంటి వ్యాపారాలు. తెలుసుకుంటే మన గొప్పే ఉందండి, మనం జీవులం ఎందుకు అవుతాం? ఆయన పరమాత్మ ఎందుకు అవుతాడు? ఆయన చేసేవేవి మనకు తెలియదు. ఆ మాయంగళ్, ఈ పాసురంలో కూడా మాయవనే మాయాపదం అంతా చాలా మాయతత్వాన్ని చెప్పేటువంటి హెడ్డింగే అది. మాయావామననే, మాయా స్వరూపుడైనటువంటి వాడా, నీ మాయలను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటున్నారు. పాసంగళనికి ఇందులో మాయ ఏంటి? ఓహో, అన్ని పోగొట్టేశాడు, అమ్మయ్య ఇంక మనం వెళ్ళిపోతాం పెరుమాళ దగ్గర కనుక్కుంటే వాడిని తీసుకొచ్చి మళ్ళీ సంసారంలో విత్తనం నాటినట్టుగా నాటుతున్నాడు. అంటే మళ్ళీ జన్మనిస్తున్నావు, ఎప్పటికీ జన్మలు పోగొడతావు తండ్రి అని ఆవేదన పడుతున్నారు అన్నమాట. పాసంగళనికి ఎన్నై ఉనక్కే అరకొండిట్టు நீ வாசமலர் தந்துழாய்மொழி மாயவனே அருளாய், காயமும் சீவனுமாய் கலியாய் பிறப்பாய் பெண்ணே, மாயங்கள் செய்து வைத்தி இவை என்ன மயக்குகளே. దేవేశం కోలనాథం నతైత మనసం పద్మనాభం రమేశం వ్యాకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరోయోగి భట్టారకవచ గోవిందం కూరనాదేన చ సాకురుకే సింధు సింధం యతీంద్రం బాలాధరితే అమనార్యో మమ హృదయ నిధితే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేనమగర్ సెడగోపన్నాదమని సీరియక్కొండార్ మణక్కారణం భజన్రామాళ వందార్ குருமாலாதரர் குறிகை பிரார்த்தம் வாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தவனீர் கண்ணர் கம்புடைய நம்பெள்ளை இவர் ஈழ் அளித்தற்கே எந்த மாதவர் பத்மநாபரிவரல்லாத திருவடியுன்றிய தேவ பெருமாள் கை கண்டருளும் திருமலையாளார் பதங்கள் முன்னியங்கள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதகிராம நிவாசனே ராமானுஜாரதாச சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்ய சாலன శ్రీశైలే సదా పాత్రం దైవాచాది గుణాన్నో యతీంద్ర పరవణం వందే రమ్య జామాతరం మనవాழ்வாய் மழிப்பருளே மாழ்வாழ்வாயின் மனவாழ் மாமனவன் வாழியவன் மாதம் தெய்வாழ் மழிப்பருளே வாழ்நத்தோ தேரும் மடிவுரை குன் சீர் ஸ்ரீரங்க
పాదసేవా ప్రాతాగ్రద్రువేదరాశ్రియాతంద్రే గౌతమన్యాసపాదేశం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య శిక్ష వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.